మనకు సిద్దిపేట జిల్లాలో మనకు ఒక 3 ఎకరాల సైట్ వచ్చిందండి. దీనికి 2 రోడ్లు ఉంటాయండి. ఇది మనకు సిద్దిపేట హైవేకి వెళ్తుంది. జస్ట్ ఈ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి. మనకు సైట్ ఈ కనీలు ఉన్నాయి కదా, ఈ చుట్టూ మొత్తం 4 మూలలు బాక్స్ లాగా ఉంటుంది. స్కేర్ ల్యాండ్ అండి ఇది. మనకు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదంతా సూపర్ ఉంటుందండి సైటు. మనకు దీని అవతల మొత్తం వెంచరేనండి. ఇది మనకు సిద్దిపేట జిల్లా కిందికి వస్తుంది. మండల్ వచ్చేసి చేర్యాల వస్తుందండి. ఇటొక రోడ్ ఉంటుంది. ఇగో ఇది మనకు ఈ రోడ్ అండి. ఇవి మొత్తం నక్ష రోడ్లు అండి, విలేజ్ టు విలేజ్ రోడ్లు. ఇది మొత్తం 3 రోడ్లు కలిసే రోడ్ ఇది, జంక్షన్. ఇగో ఇక్కడ ఇది మళ్ళీ విలేజ్కి వెళ్తుంది. ఇట్లా విలేజ్ జస్ట్ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఇటు ఉంటుంది. మళ్ళీ ఇటు ఈ రోడ్ నుంచి వెళ్ళిపోతే విలేజ్ 1 కిలోమీటరే, సిద్దిపేట హైవే కూడా 1 కిలోమీటరేనండి. చుట్టూ మంచి పొలాలు ఉన్నాయి. ఎక్సలెంట్ లొకేషన్. మనకు సైట్ కూడా చాలా బాగుంది. అటు రోడ్ ఫేస్ మస్తు ఉంది, ఇటు సైడ్ కూడా మస్తు రోడ్ ఫేస్ ఉందండి. మనకు సైట్ పరంగా సూపర్ ఉంది. మనకు సైట్ కూడా మంచి క్లియర్ టైటిల్ అండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీమ్ దీనికి వర్తిస్తుందండి. దీంట్లో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి కేసులు కానీ లేవండి. చుట్టూ బౌండరీస్ వేసి ఫెన్సింగ్ చేశారండి. మనకు ఆల్మోస్ట్ ఆ వెంచర్ ఉంటుంది ముందట, మొత్తం వెంచరేనండి. ఇది సిద్దిపేట హైవే ఉంది కదా, హైవే దాకా మొత్తం వెంచరే. అదొక 40 ఏకర్స్ అండి. ఆల్మోస్ట్ దానికి ఆనుకొనే ఉంటుంది ఇది కూడా. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా లాస్ట్ వరకు రోడ్ ఫేసే వస్తుందండి. ఇదంతా ఇక్కడ మళ్ళీ ఈ కార్నర్ నుంచి మళ్ళీ ఇటు ఇదంతా రోడ్ ఫేసేనండి. జనగాం వచ్చేసి మనకు 35 కిలోమీటర్స్ వస్తుందండి జనగాం జిల్లా. సిద్దిపేట జిల్లా కూడా మనకు ఒక 35 కిలోమీటర్సే వస్తుందండి. చేర్యాల మండల్ మాత్రం ఒక 9 కిలోమీటర్స్ అండి. హైదరాబాద్ వచ్చేసి మనకు ఒక ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ అట్లా వస్తుందండి. 110, 115 అట్లా వస్తుంది. సూపర్ సైట్ అండి. సిద్దిపేట జిల్లాలో కావాలనుకునే వారి కోసం ఇది ఒక మంచి సైట్ అండి. 3 ఎకరాలు 4 మూలలు బాక్స్ లాగా ఉంది. ఆల్మోస్ట్ వెంచర్ కానుకొని ఉంది. ఫ్యూచర్లో బాగుంటుంది. ఇటు టోల్గేట్కి కూడా దగ్గర ఉంటుందండి. సూపర్ సైట్ అండి ఇది.